హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ ఫర్ చందు, మీ క్రియాంటెక్ 0508. సో ఈరోజు మరొక మంచి ఎడ్యుకేషన్ అప్డేట్ అనమాట. సో మీరు తమిళ చూస్తారు కదా, మనకైతే సిబిఎస్ఈలో మనకు 10వ తరగతి 12వ తరగతి సంబంధించినటువంటి పరీక్షలకు సంబంధించిన అడ్మిట్ కార్డులను అయితే విడుదల చేయడం అయితే జరిగింది. దీనికి సంబంధించినటువంటి కొంత ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఎవరైతే సిబిఎస్ఈలో చదువుతున్నటువంటి విద్యార్థులు ఉన్నారో వాళ్ళకి ఎంతో కొంత ఉపయోగపడుతుంది. సో మరి ఆ అడ్మిట్ కార్డులు ఎప్పుడు రిలీజ్ అయినాయి, మరి ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవచ్చు అనేది చిన్న ఇన్ఫర్మేషన్ అయితే నేను స్టెప్ బై స్టెప్ తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియోని అయితే స్కిప్ చేయకుండా మొదటి నుంచి చివరి వరకు చూడండి, అప్పుడే మీకు అర్థమవుతుంది. చాలామంది కూడా నాకు కామెంట్ చేస్తున్నారు. సో కంప్లీట్గా చూడండి వీడియో, మీకు అప్పుడు అర్థమవుతుంది. ఇంకేమైనా అర్థం కాకపోతే అప్పుడు కామెంట్ చేయండి, నేను రిప్లై కూడా ఇస్తాను. సో చూద్దాం మరి ఎప్పుడు రిలీజ్ అయినా మరి ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవచ్చు, దీని ఇన్ఫర్మేషన్ ఏందో చూద్దాం. సో చూసుకుంటే మీకు అందరూ తెలుసు, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ సిబిఎస్ఈ అంటారు. సో దీనిలో వచ్చేసి మనకు 10వ తరగతి అదేవిధంగా 12వ తరగతి సంబంధించినటువంటి పరీక్షలకు సంబంధించినటువంటి అడ్మిట్ కార్డులను అయితే మనకు యొక్క సిబిఎస్ఈ రిలీజ్ చేయడం అయితే జరిగింది 2026 సంబంధించినటువంటిది. సో చూసుకుంటే మనకు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ 10వ తరగతి 12వ తరగతి పరీక్ష అడ్మిట్ కార్డులను అయితే మనకు సిబిఎస్ఈ విడుదల చేసింది. సో ఈ మనకు ఫిబ్రవరి 17 నుంచి పరీక్షలు ప్రారంభం అవుతున్నాయి. సో దీనికి సంబంధించినటువంటి అధికారులు అయితే మంగళవారం హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకోవడానికి అందుబాటులోకి అయితే తీసుకురావడం అయితే జరిగింది. సో మనకైతే యొక్క సిబిఎస్ఈ ఎగ్జామ్స్ అనేది మనకు ఫిబ్రవరి 17 నుంచి అయితే స్టార్ట్ కాబోతున్నాయి. సో దీనికి సంబంధించినటువంటి అడ్మిట్ కార్డులను అయితే ఆల్రెడీ అఫీషియల్ వెబ్సైట్లో వీళ్ళు పెట్టారు. సో ఎవరైతే సిబిఎస్ఈలో చదువుతున్నటువంటి స్టూడెంట్స్ ఉన్నారో తప్పకుండా మీ యొక్క 10వ తరగతి కావచ్చు 12వ తరగతి కావచ్చు సంబంధించినటువంటి హాల్ టికెట్లను అయితే డౌన్లోడ్ చేసుకోండి. మనకు ఫిబ్రవరి 17 నుంచి అయితే ఎగ్జామ్స్ అయితే స్టార్ట్ కాబోతున్నాయి, ఒకసారి చూసుకోండి. సో చూసుకుంటే మనకి ఈ హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకోవడానికి మనకు పరీక్ష సంఘం పోర్టల్లో అయితే లాగిన్ అవ్వడం ద్వారా మీరైతే ఆయా పాఠశాలల రెగ్యులర్ విద్యార్థులు అడ్మిట్ కార్డులను అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. దీనికి సంబంధించినటువంటి అఫీషియల్ వెబ్సైట్ ఉంటుంది. సో వెబ్సైట్ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో అందులోకి మీరు లాగిన్ అయ్యి అక్కడ నుంచి మీ యొక్క హాల్ టికెట్ని అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఇందులో చూసుకుంటే మనకు మరి ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవచ్చు అంటే, మీరు అఫీషియల్ వెబ్సైట్లోకి లాగిన్ అయిన తర్వాత మీ యొక్క యూజర్ ఐడి ఉంటుంది, పాస్వర్డ్ ఉంటుంది, అదేవిధంగా సెక్యూరిటీ పిన్ ఎంటర్ చేసి మీ యొక్క హాల్ టికెట్లను అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో అడ్మిట్ కార్డులో ఉన్నటువంటి రోల్ నంబరు, పరీక్ష కేంద్రం పేరు, రిపోర్ట్ చేయాల్సినటువంటి సమయంతో పాటు విద్యార్థులకు పలు కీలక సూచనలు కూడా అందులో మీకు ఉంటాయి. సో మీ అడ్మిట్ కార్డులో కంపల్సరీగా మీ యొక్క రోల్ నెంబర్ ఉంటుంది, పరీక్ష కేంద్రం ఎగ్జామ్ సెంటర్ కూడా ఉంటుంది, అదేవిధంగా మీ యొక్క పేరు ఉంటుంది, అదేవిధంగా మీరు రిపోర్ట్ చేయాల్సినటువంటి టైమింగ్స్ ఉంటాయి, అదేవిధంగా మీకు ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ సూచనలు కూడా అందులో ఉంటాయి. ఒకసారి డౌన్లోడ్ చేసుకొని చదువుకోండి ఏమేమి ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి ఏం కథ అనేది కూడా. సో మరి ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి హాల్ టికెట్ అంటే, మీకు అఫీషియల్ వెబ్సైట్లోకి లాగిన్ అవ్వండి. నేను వెబ్సైట్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో ఫస్ట్ అయితే మీరు వెబ్సైట్లోకి లాగిన్ అవ్వాలి. cbse.gov.in యొక్క వెబ్సైట్లోకి వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత అక్కడ మీకు పరీక్షా సంగమం పోర్టల్ అయితే ఒకటి కనబడుతుంది ఒకటి. సో దాని మీద క్లిక్ చేయండి. ఆప్షన్ మీద క్లిక్ చేసిన తర్వాత అక్కడ మీ యొక్క అడ్మిట్ కార్డు ఉంటుంది. సో అదేవిధంగా సెంటర్ మెటీరియల్ ఫర్ మెయిన్ ఎగ్జామ్ 2026 పైన మీరు క్లిక్ చేయాలి. సో దాని మీద క్లిక్ చేసిన తర్వాత మీకు డిస్ప్లే అవుతుంది. అక్కడ మీకు 10వ తరగతి 12వ తరగతి అడ్మిట్ కార్డ్ అని రెండు ఉంటాయి. సో 10వ తరగతి 12వ తరగతి మీరు క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసిన తర్వాత ఓపెన్ అవుతుంది. విండో ఓపెన్ అయిన తర్వాత అక్కడ మీ యూజర్ ఐడి, పాస్వర్డ్, అదేవిధంగా సెక్యూరిటీ పిన్ ఎంటర్ చేసి మీ యొక్క అడ్మిట్ కార్డుని అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా అయితే డౌన్లోడ్ చేసుకోవాలి. సో డౌన్లోడ్ చేసుకునే విధానం తెలియకపోతే ఒకసారి కామెంట్ చేయండి. అట్లీస్ట్ ఒక 1000 కామెంట్స్ వస్తే నేను ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలో కూడా ఒక వీడియో చేసి పెడతాను, గుర్తుపెట్టుకోండి ఎవరికైతే హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవడం తెలియకపోతే. ఓకేనా. ఇక్కడ మెయిన్గా చూసుకుంటే ఏంటంటే, పాఠశాల లాగిన్ ద్వారా మాత్రమే అడ్మిట్ కార్డును డౌన్లోడ్కు సిబిఎస్ఈ అవకాశం అయితే కల్పించింది. సో మీకు ఒక పాఠశాలల లాగిన్ ద్వారా మాత్రమే ఈ యొక్క సిబిఎస్ఈ సంబంధించినటువంటి అడ్మిట్ కార్డును డౌన్లోడ్ చేసుకోవడానికి అయితే అవకాశం అయితే కల్పించింది, అది కూడా గుర్తుపెట్టుకోవాలి. ప్రిన్సిపల్స్, ఆథరైజ్డ్ స్కూల్స్ అధికారులు ఎగ్జామ్ సంఘం పోర్టల్లో తమ యూజర్ ఐడి, పాస్వర్డ్ ఎంటర్ చేసి లాగిన్ కావాల్సి ఉంటుంది. సో ఎవరైతే వాళ్ళు డౌన్లోడ్ చేసుకోవడానికి వీల్లేదు, ఎవరైతే మనకు ఆథరైజ్డ్ పాఠశాలలు ఉంటాయో అందులో ఉండే ప్రిన్సిపల్ వాళ్ళకి సంబంధించినటువంటి యూజర్ ఐడి, పాస్వర్డ్ ఉంటుంది. సో అందులోంచి లాగిన్ అయిన తర్వాతనే ఒక విద్యార్థి యొక్క అడ్మిట్ కార్డులను అయితే డౌన్లోడ్ అయితే చేసుకోవడానికి అయితే అవకాశం అయితే ఉంది, అది కూడా గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ వచ్చేసి మనకు అడ్మిట్ కార్డులను డౌన్లోడ్ చేసుకున్నాక పాఠశాలలో అందుబాటులో సమాచారం మొత్తాన్ని జాగ్రత్తగా వెరిఫై చేసుకోవాలి. మీరు అడ్మిట్ కార్డు డౌన్లోడ్ చేసినాక అందులో ఇన్ఫర్మేషన్ ఉంటుంది కదా, మీ యొక్క స్కూల్ ఇన్ఫర్మేషన్ కానీ క్యాండిడేట్ ఫోటో, క్యాండిడేట్ పేరు అన్నీ కరెక్ట్గా ఉన్నాయి లేదా ఒకసారి చెక్ చేసుకోవాలని చెప్పేసి చెప్తున్నారు, గుర్తుపెట్టుకోండి. విద్యార్థుల చేతికి ఇచ్చే అడ్మిట్ కార్డుపై ప్రిన్సిపల్ సంతకం, పాఠశాల సీల్ ఉండడం తప్పనిసరి. సో స్కూల్ నుంచి అయితే అడ్మిట్ కార్డును డౌన్లోడ్ చేస్తారో చేసిన తర్వాత మీ డీటెయిల్స్ అన్ని వెరిఫై చేస్తారు. చేసిన తర్వాత మీ ప్రిన్సిపల్ సైన్ ఉంటుంది అడ్మిట్ కార్డు మీద, అదేవిధంగా మీ యొక్క
స్కూల్ సీల్ కూడా ఉంటుంది. సైన్ పెట్టిన తర్వాత స్కూల్ సీల్ కూడా వేస్తారు, ముద్ర ఉంటుంది, స్టాంప్ వేస్తారు. అప్పుడు మాత్రమే అది వ్యాలిడ్గా ఉంటుంది. అడ్మిట్ కార్డ్ ఒకసారి చెక్ చేసుకోండి. తీసుకున్నాక కంపల్సరీ ప్రిన్సిపల్ సైన్ ఉండాలి, అదేవిధంగా దానిపైన సీల్ కూడా ఉండాలి, గుర్తుపెట్టుకోండి. సో సిబిఎస్ఈ 10వ తరగతి పరీక్షలు ఫిబ్రవరి 17 నుంచి మార్చి 11 వరకు జరగనుండగా 12వ తరగతి పరీక్షలు ఫిబ్రవరి 17 నుంచి ఏప్రిల్ 10 వరకు కొనసాగుతాయి. సో మీరు గుర్తుపెట్టుకోవాలి, ఇక్కడ 10వ తరగతి పరీక్షలు ఫిబ్రవరి 17 నుంచి మార్చి 11 వరకు జరుగుతాయి. 12వ తరగతి పరీక్షలు వచ్చేసి మనకు ఫిబ్రవరి 17 నుంచి ఏప్రిల్ 10 వరకు అయితే ఈ ఎగ్జామ్స్ అయితే జరగబోతున్నాయి. సో ఇది ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. మనకు సిబిఎస్ఈలో చదువుతున్నటువంటి 10th క్లాస్ కావచ్చు, 12th క్లాస్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో మీ అడ్మిట్ కార్డుని మీ యొక్క స్కూల్ నుంచి అయితే తీసుకోండి. ప్రిన్సిపాల్స్ డౌన్లోడ్ చేసి సైన్ చేసి సీల్ చేసి ఇస్తారు. సో చెక్ చేసుకోండి, మీ పేరు డీటెయిల్స్ మీ యొక్క అన్ని కరెక్ట్గా ఉన్నాయో చెక్ చేసుకున్నాక అక్కడ ఇన్స్ట్రక్షన్స్ కూడా ఉంటాయి, ఒకసారి చదువుకొని మీరు ఎగ్జామ్స్కి వెళ్ళే ముందు అన్ని చదువుకొని వెళ్ళి అటెండ్ అవ్వండి. సో ఆల్ ది బెస్ట్ అందరికీ. సిబిఎస్ఈలో ఎవరైతే ఎగ్జామ్స్ రాయబోతున్నారో ప్రతి ఒక్క విద్యార్థికి కూడా నా క్రియాంటెక్ యూట్యూబ్ ఛానల్ తరఫున మీకు ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను. అదేవిధంగా ఇన్ఫర్మేషన్ వీడియో నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియోని ప్రతి ఒక్కరికి షేర్ చేయండి, ఎందుకంటే సిబిఎస్ఈలో చదువుతున్న విద్యార్థికి కూడా ఇన్ఫర్మేషన్ తెలియాలి. ఎందుకంటే హాల్ టికెట్ తీసుకోవడానికి, చెక్ చేసుకోవడానికి ఇన్ఫర్మేషన్ ఎంతో కొంత యూస్ఫుల్ అవుతుంది అనమాట. సో థ్యాంక్ యూ. ఇన్ఫర్మేషన్ నచ్చితే కంపల్సరీ లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకుని నా ఛానల్ని సపోర్ట్ చేయండి.